నిజంగా ఈ వీడియో చేసినందుకు తులసి చందు గారిని నేను చాలా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఎవరు దీనిపైన నోరు విప్పకుండా, పైగా దీనిపైన అడ్వర్టైజ్మెంట్లు చేసి జాయిన్ చేయండి అని చెప్పి జాయిన్ చేసిన తర్వాత ఇలాగా చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. నిజంగా మీ పిల్లల్ని ఇలా చిత్రహింసలు పెట్టి చంపేయడం మీకు ఇష్టమేనా? చదువు 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 అవును చదవాలి. మరి పొద్దున్న 9 నుంచి రాత్రి 11 వరకా? మనిషా మిషనా అంతసేపు చదవడానికి, అన్ని గంటలు చదవడానికి? ఆ స్టాఫ్ అయితే ఎలాగో అర్థం చేసుకోరు కాలేజ్ వాళ్ళు. ఒక తల్లిదండ్రులుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మీరన్నా ఆలోచించాలి కదా. మరి సెలవులు ఇవ్వకుండా అంత ప్రెషరా? ఎగ్జామ్స్ అయిపోయినా కానీ పొద్దున్న 9 నుంచి రాత్రి 11 వరకు చదువు ఏం చదువు ఉంటుంది? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కనీసం ఒక నెలన్నా వారికి ఫ్రీనెస్ కావాలి కదా, బుర్ర ఫ్రెష్ అవ్వాలి కదా. ఆ గ్యాప్ కూడా ఇవ్వరా పిల్లలు చదువుకోవడానికి? నేను మా ఇంటి దగ్గర ఈ మధ్య జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. మా ఆంటీ నాకు తెలుసు, అప్పటికి నేను చెప్తున్నా, ఆంటీ నేను చదివిన కాలేజీలో జాయిన్ చేయండి, బాగా చెప్తారు, స్టాఫ్ బాగుంటారు, బాగా చెప్తారు, కాలేజ్ టైమింగ్స్ కూడా 4 కల్లా అయిపోతుంది, కానీ ఏ క్లాస్గా చెప్తారండి, అందులో వేయండి అని చెప్పారు. లేదు, మా పిల్లోడిని కార్పొరేట్ కాలేజీలోనే వేస్తాను, అదైతేనే బాగా చెప్తారు అని చెప్పి చచ్చినట్టు అందులో జాయిన్ చేస్తే, అప్పులు చేసి నాన్న అప్పులు చేసి అందులో జాయిన్ చేస్తే ఆ పిల్లోడు ప్రెషర్ తట్టుకోలేక అప్పటికి చెప్పాడు, అమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను వేరే కాలేజీలో వేసేయండి అంటే అసలు వినలేదుగా. అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే ఉండి చదువుకోవాలని చెప్పి ప్రెషర్ పెడితే ఆ పిల్లోడు తల్లిదండ్రులు బదిలించుకోలేక, ఆ కాలేజ్ వాళ్ళు పెట్టి హింసలకు తట్టుకోలేక, చదువు అని చిత్రహింసలు పెట్టి తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ చావుకి ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులని మీరు కాదా? ఏడవడానికైతే ఏడుస్తాను, అవును, వాళ్ళకున్న బాధను మనం కాదనిలే, ఇంత దాకా తెచ్చుకోవడం ఎందుకు అని. ఇంతమంది ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నా కానీ తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదంటే ఇంకా మీ బుర్రలు, మీ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి మీకు మీరే పరిశీలన చేసుకోండి. ఆ కాలేజ్ అనే జైల్లో వేసేయకుండా అదేదో నిజంగానే జైల్లో వేసేయచ్చు కదా, పోలీసులు అనేది భద్రంగా చూసుకుంటారు పిల్లల్ని, అవునా కాదా? వాళ్ళు చదువుని హింసలు పెట్టి చంపుతారు, ఆ జైల్లో బయటకు వెళ్ళనివ్వకుండా జైలు అనే కాలేజీలో. దానికన్నా నిజమైన జైల్లోనే వేసేస్తే పోలీసులు అన్న చక్కగా చూసి చక్కగా చదువు చెప్తారు కదా, డబ్బులు కూడా అవ్వవు కదా. అప్పులు చేసి మరి ఫీజులు కట్టారు, ఇప్పుడు ఆ పిల్లోడే లేడు. ఆడు పిల్లోడు లేక ఇప్పుడు ఆ అప్పులు ఎవరు తీరుస్తారు? వాళ్ళకి ఉన్న కొడుకుని పోగొట్టుకున్నారు, అప్పులు పాలైపోయారు. ఎక్కడ వాళ్ళకి జరిగిన మేలు ఎక్కడ కనిపిస్తుంది? ప్రెస్టేజ్లు పోతారు. ఎందుకు ఎక్కడ పెట్టుకుంటారు మీ ప్రెస్టేజ్? ఇప్పుడు పిల్లలే లేనప్పుడు, వాళ్ళ జీవితమే లేనప్పుడు, ఆయువే లేనప్పుడు, ఆయుష్యే లేనప్పుడు ఇంకా మీ ప్రెస్టేజ్లు పెట్టుకొని ఏం చేసుకుంటారు? చదివిస్తున్నా నా పిల్లోడిని, పెద్ద కాలేజీ, బాగా చెప్తారు, అన్ని వేలైంది, ఇన్ని లక్షలైంది అని చెప్పి సెల్ఫ్ డబ్బాలు కొడతా ఉంటారు. మీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని మీకు బాగానే ఉంటుంది, చదివే వాళ్ళకి అక్కడ దోల తీరిపోతుంది. పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నారు, మీరు కట్టిన డబ్బులకి న్యాయం జరిగించాలని చచ్చినట్టు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుతున్నారు. మామూలు కాలేజీలో చదివిస్తే ఉద్యోగాలు రావట్లేదా? కార్పొరేట్ కాలేజీలోనే చదివితేనే ఉద్యోగాలు వస్తున్నాయా? ఏది ఎతకండి ఒకసారి, ఇలా రోడ్డును పడి ఎతకండి ఒకసారి, ఎవరెవరికి జాబ్లు వస్తున్నాయి, ఏ కాలేజీలో చదివిన వాళ్ళకి జాబ్లు వస్తున్నాయో తెలుస్తుంది అప్పుడు మీకు. తప్పే అక్కడ జరుగుతుందంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మీరు బుద్ధులు నేర్పించరు, చిన్నప్పటి నుంచి ఫ్రీగా వదిలేస్తారు, టీవీ పెడతారు, ఫోన్లు ఇచ్చేస్తారు, అది చేస్తారు. టీవీ పెట్టి మీరు ఎదురుగా ఉండి మీరే డాన్సులు చేపిస్తారు, ఎదురుగా ఉండి మీరే పాటలు పాడిస్తారు, సినిమా పాటలు. బైబిల్ చదివించరు, క్రైస్తవులారు మీరైతే బైబిల్ చదివించరు. పాటలు, డ్యాన్సులు, బైబిల్కి విరుద్ధంగా అన్నీ నేర్పిస్తారు పిల్లలకి. అంత ఫ్రీనెస్ ఇచ్చి, అంత ఫ్రీడమ్ ఇచ్చి కాలేజీకి వచ్చేపాటికి ఇలా ఇరికించేస్తారనమాట, ఇరుకులో పెట్టి బంధించేస్తారనమాట వాళ్ళని. అప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా తట్టుకుంటాయి? అప్పుడు దాకా స్వతంత్రంగా బ్రతికిన వాళ్ళు సడన్ గా ఇలాగ ఇరుకులో పడేస్తే, కాలేజీ ఇలాంటి కారాగారం లాంటి కాలేజీలో పడేస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చచ్చిపోవాలనిపించదా? సరే, గవర్నమెంట్ కాలేజీలు వద్దండి, కార్పొరేట్ కాలేజీలు ఆ రెండే ఉన్నాయా? ఇంకే కాలేజీలు ఇవ్వా? ఉన్నాయిగా, బొచ్చుడు చేస్తాయి కదా మీ ఇంటి చుట్టుపక్కల. మళ్ళీ ఇంటి చుట్టుపక్కల చదివిస్తే మళ్ళీ అదొక నామోషి, మీకు చిన్న కాలేజీ అని చెప్పి నామోషి ఫీల్ అయిపోతారు. అరే, అక్కడ ప్రాణమే లేనప్పుడు ఇంకా చదివేముంటుంది? ప్రాణం ముఖ్యం కదా, చదువు ముఖ్యమే, చదవడానికి ప్రాణం ముఖ్యం కదా, ప్రాణం కావాలి కదా. ప్రాణమే చిదిమేస్తుంటే ఇంకెలా చదువుతో ఏం చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొంచెం బుద్ధులు, మంచి బుద్ధులు నేర్పిస్తే ఏ కాలేజీలో పడేసినా చక్కగా చదువుకుంటారు. ఏమన్నా అన్నామనుకో, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదయ్యా మేము చేసేదని అంటారు. ప్రాణమే లేదు, ఇంకా భవిష్యత్తా?
బతకడానికి ప్రాణమే లేదు అక్కడ. ఇంకా భవిష్యత్తు పెట్టుకొని ఏం చేసుకుంటారు? భవిష్యత్తు ఏముంటుంది? చదివించండి, తప్పు లేదు. ప్రెషర్ పెడితే ఏం చదువుతారు వాళ్ళు? 10th క్లాస్ వరకు ఎంత మూటలు మోస్తారు. 10th అయిపోయిన తర్వాత బుర్ర పైన మూటలు మోయిస్తారు మీరు. ప్రెషర్ అనే మూట, అదొక భారం. అప్పటిదాకా శరీరానికి భారం, ఇంకెక్కడ 10th అయిపోయిన కానించి బుర్రకి తలకు ఒక భారం. ఇన్ని భారాలు ఏం తట్టుకుంటారు? అందుకే పోతే మంచిదని అందరు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. వారి జీవితాన్ని మొగ్గలను చిరిమేస్తున్నారు. మీరే, తల్లిదండ్రులే చిరిమేస్తున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టే చదవాలి వాళ్ళు, మీకు ఇష్టం వచ్చిన ర్యాంకులే తెచ్చుకోవాలి వాళ్ళు. క్రైస్తవులారా, మీరేం చేస్తున్నారు? బైబిల్ చదివించరు, సండే స్కూల్కి పంపించరు, చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు అసలు నేర్పించరు. మీరే లోకంలో పడి తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా తిప్పుతారనమాట. మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారనమాట. బోధకులు చెప్పే మాట ఒక్కరు వినరు. రాక్షసులు 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 అంటారు, కానీ తల్లిదండ్రులే రాక్షసులు అయిపోతున్నారు. ఒక విద్యార్థి రక్తాన్ని పిండి బిజినెస్ చేసుకుంటున్నారు ఈ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు. ఆ ఉసిరి తగలకుండా పోతుందా? ఎన్ని రోజులని దాస్తారు? ఎన్ని సంవత్సరాలను దాస్తారు? మీ డబ్బు మిమ్మల్ని ఎంతకాలం కాపాడిద్ది? ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తుంది మీకు? పాపం అనేది ఒకటి ఉంటుంది. ఆ పాపం పండే రోజు ఒకటి ఉంటుంది. దేవుడు నిర్ణయిస్తాడు, ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు మీరు ఆలోచించుకున్న సమయం మీ దగ్గర ఉండదు. దేవుడు అందుకే అంటున్నాడు, పాపం చేసే ప్రతి ఒక్కరికి జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి. జడ్జిమెంట్ డే అంటే ఒకటి ఉంటుంది. కంగారు పడద్దు. సుఖంగానే ఇప్పుడు వీళ్ళందరి సేవలపై నడుచుకుంటూ బిజినెస్లు చేసుకోండి. కానీ చచ్చిన తర్వాత ఒక రోజంటూ ఉంటుంది. దేవుడు తీర్పు దినం అంటూ ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు మీరు బదులు చెప్పాలి. ఈ వీడియో ద్వారా తులసి చందు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీలాగా అన్యాయాన్ని ఖచ్చితంగా అందరూ ఎదిరించాలి. మీలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లల్ని అర్థం చేసుకోండి. మంచి కాలేజ్, చదువుకి మాత్రమే స్కోప్ ఉండి స్పోర్ట్స్ కూడా స్కోప్ ఉండే కాలేజీలో జాయిన్ చేయండి. మంచి ప్లే గ్రౌండ్ ఉండే కాలేజీలో జాయిన్ చేయండి. 9 నుంచి 4 వరకు చదువు చాలు. అలా కూడా టాపర్స్ అయిన బొచ్చుడు మంది ఉన్నారు. ఓ పిచ్చి ఆలోచన చేసి పిల్లల్ని చంపుకోకండి ఇలాంటి కాలేజీలో వేసుకొని. ఇంకా తండ్రులు మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడం ప్రారంభించండి. ఎప్పుడు ఉద్యోగం డబ్బు అని పరిగెత్తకండి. పిల్లలే లేనప్పుడు ఆ డబ్బు తీసుకొని ఏం చేసుకుంటారు? బొందా. కొంచెం పిల్లల మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టమన్నా అంటే ఇలాంటి కాలేజీలో పడేసి వాళ్ళే చూసుకుంటారని వదిలేయకండి. మీరు కూడా చదువులో ఆ పిల్లలకి ఆ పిల్లకి హెల్ప్ చేస్తూ మీరు కూడా మీ తోచినంత సహాయం చేయండి. క్రైస్తవులారా, మీలో కూడా ఇలాంటి వాళ్ళు మీరు ఉంటే గనక ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మీ మనసు మార్చుకొని పిల్లల్ని చక్కగా మంచి కాలేజీలో చదివించుకోండి. చంపేసే కాలేజీలో కాదు. ఎంతమంది చచ్చిపోతున్నారండి రోజుకి? తెలిసి కూడా అదే ఊపిలో తోసేస్తున్నారంటే మిమ్మల్ని ఇంకేమనాలో నాకేం అర్థం కావట్లేదు. కొంచెం పిల్లలకి యవ్వన స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొంచెం బైబిల్ చదువుకునే జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించండి. బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం అలాంటి మంచి పద్ధతులు నేర్పించి పిల్లల్ని మంచి మార్గంలో పెంచండి. అర్థమైందా? అప్పుడు చక్కగా పిల్లలు పైకి వస్తారు, మీ జీవితాలు పైకి వస్తాయి. దయచేసి మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంది. ఆ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. ఈ ప్రస్తుతానికి కాదు, మీ పిల్లల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరెంత జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవరీబడీ. అందరికీ మరణాలు.